నెక్స్ట్ ఐటమ్ వెజిటేబుల్ బిర్యానీ. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆనియన్ వేయించిన ఆయిల్, ఇది కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. బే లీఫ్, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, ఇలాచీలు, సాజీరా, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు క్యారెట్, నేను ఇట్లా చిన్న ఆలు హాఫ్ చేస్తున్నాను. చిన్న ఆలు హాఫ్ చేస్తున్నాను. బీన్స్, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ పెప్పర్, కాస్త గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పచ్చి బఠానీ వేసుకోవాలి, బాగుంటుంది. పెరుగు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటికి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. రైస్కు మళ్ళీ వేరే వేసుకోవాలి. ఇదంతా మంచిగా వేగేది, ఫ్రై అయ్యేది. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి వాటర్ పెట్టుకోవాలి. అన్నం ఉడికించుకుంటానికి రైస్. దీనిలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. దీనిలో సాల్ట్ వేసుకోవాలి. నేను 350 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. కొద్దిగా రైస్లోకి వాటర్లో ఎక్కువ వేస్తేనే రైస్ పడుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రైస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్. ఇది ఇట్లాగా లిక్విడ్ లాగా ఉండాలి.
80% ఉడికేది. ఇది కేవరా వాటరు. కేవరా, కొద్దిగా మిల్క్, కేవరా, నెయ్యి, పాలు 3 మిక్స్ చేసుకున్నాను నేను. ఇది మంచిగా అన్నంలోకి కలుస్తుందని ఇలా వేస్తున్నాను. కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా రైస్ ఉడికించిన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టుకోవాలి. నాకు ఇది మూత సరిగ్గా ఉంది. దీనిపైన కొద్దిగా వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లాగ వెయిట్ పెట్టుకొని మిడిల్ ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్, తర్వాత ఓ లో ఫ్లేమ్ పైన ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది. రైనీ సీజన్ స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ, కడాయి మష్రూమ్, చిల్లీ పన్నీర్ మసాలా చేశాను. ఈ చిల్లీ పన్నీర్ మసాలా సలాన్కి బదులు ఇది చేశాను. ఇది గ్రేవీగా ఉంది. ఇది వేసుకుంటే కూడా స్పైసీగా బాగుంటుంది బిర్యానీలోకి. ఇది రైతా. ఇవన్నీ చేసుకొని మీరు కూడా చూసి చేసుకోండి, ట్రై చేయండి.